దేవినేని ఉమా గారు లాంటి వాళ్ళకే టికెట్ ఇవ్వాలా లేదా అనే పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఉంది ఇప్పుడు. వాళ్ళకి పార్టీ పట్ల కన్నతల్లి భావంతో చూసుకుంటున్న వ్యక్తులు అలాంటి వాళ్ళు ఇష్టం ఉండదు వాళ్ళకి. అధినాయకుడు అడుగుజాల్లో నడిచివాడు అలాంటి వాళ్ళు ఇష్టం ఉండదు వాళ్ళకి. వసంత కృష్ణ ప్రసాద్ గారికి అక్కడ ఇస్తారు అనేది కదా ఇప్పుడు ప్రిడిక్షన్. దేవినేని ఉమా గారి టికెట్ కూడా డౌట్ అనేది కదా. అంతే. నిజంగా పాలు ఇచ్చే వాళ్ళని ఒట్టిపోయిన గేదెలు అనుకుంటే నిజంగా పార్టీ పట్ల కమిట్మెంట్ ఉన్న వాళ్ళని వదులుకోవడం, గెలిపోవడంతో ముడిపెట్టి మాత్రం దయించి ఇప్పటికైనా క్షవరం అయితేనే కానీ వివరం తెలియదు అన్నట్టు దేవినేని ఉమాకి ఎప్పటికైనా తెలుసుకుంటే ఆయన గురించి సోమిరెడ్డి లాంటికి మినిస్ట్రీ ఇప్పించడం, ఎమ్మెల్సీలు ఇప్పించడం, ఏడుస్తున్నాడని బాధపడడం కాదు. మీ కష్టానికి ఎవడున్నాడో ఒకసారి తెలుసుకుంటే అలాంటి వ్యక్తులు చాలా బాగుంటుంది. తెలుగుదేశంలో ముఖ్యంగా అలాంటి నాయకులు. రైట్. భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తోంది, భారతీయ జనతా పార్టీ ఈ సీట్లు ఇస్తోంది అని ప్రచారం జరుగుతోంది. అలాంటి ప్రచారం జరుగుతున్న సీట్లో విజయవాడ సుజనా చౌదరి గారు, వైజాగ్ పురంధేశ్వరి గారు, లేదా జీవీఎల్ నరసింహారావు గారు, రాజమండ్రి బాలకృష్ణ గారి చిన్నాళ్ళుండి అక్కడి నుంచి తీసుకొచ్చి రాజమండ్రిలో పెడతారంట. సో ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. వీటి మీద ఏమైనా కామెంట్ చేస్తారా? రాజమండ్రి, విశాఖపట్నం అంటే పారాచూట్ బ్యాచ్లో ఎంటర్టైన్ చేయడం అలవాటు అయిపోయింది. రాజమండ్రి కూడా ఎక్కడ మురళీమోహన్ యాడ్ నుంచి ఆగేసుకుని వెళ్తున్నా కానీ వాళ్ళు అక్కడే అనుకుంటారు ఏది చెప్తారు కథలు. ఇది రాజమండ్రి, నాది రాజమండ్రి, మీది రాజమండ్రి. నేను అక్కడికే ఇల్లు కట్టుకుని అక్కడ ఉండి నిరంతరం ప్రజల కోసం ఉన్నాడు ఎవడన్నా ఉంటే చెప్పండి. కట్టుకున్నారండి రాజమండ్రి ఇల్లు కట్టుకున్నారు. అందరూ కడతారండి. అలా వైఎస్ఆర్సీపీ అమ్మకి కూడా అడిగితే ఊర్లో రాత్రి 15 రోజులు కట్టేసింది ఇల్లు ఏకంగా అనంతపూర్లో ఎక్కడన్నా. కొన్నిసారి వాళ్ళు నిజంగా కమిట్మెంట్ ఉండి నియోజకవర్గం పట్ల పూర్తి అవగాహన, చింతన, ఈ నియోజకవర్గ డెవలప్మెంట్స్కి పార్టీ పరంగా ఏం చేయాలి, అధికారంలోకి వస్తే ఏం చేయాలి అన్నదాడు కమిట్మెంట్తో నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తూనే ఉంటాడు. ఎవరో దాకా అక్కడ ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ఇప్పుడు పిఠాపురంలో నిలబడుతుంది వంగగీత, ఆవిడ చూడమనండి ఎవరినైనా. నిరంతరం ప్రజల్లోనే ఉంటుంది అమ్మి, ఎలా ఉండండి ఓడిపోనండి. అలాంటి వాళ్ళు నమ్ముకుంటారు ఎవరన్నా నియోజకవర్గాల్లో. ఎందుకు ఓడికొట్టుకున్నారా, ఎందుకు గెలిపించుకున్నారో, నియోజకవర్గ సమస్యలు ఈసారి చేస్తుందా చేయదా అలా ఆలోచిస్తారు ఎవరన్నా. ఎవరండి వీళ్ళు ఎక్కడికక్కడ ఎక్కడ ఉండి ఆ బుచ్చ చౌదరి గారు లాంటి ఆయన అనుభవాన్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎవరు ఏంటి, అది ఎవరికి ఇచ్చారు పార్లమెంట్, ఏం చేస్తున్నారు, అదే చెప్తున్నాను. ఇంకెవరు కావాలి వాళ్ళకి? మళ్ళీ ఊరికే ప్రవచనాలు చెప్తారు, పాలు ఇచ్చి ఆవులు వదులుకున్నాం, ఒట్టిపోయిన గేదెలు కట్టుకున్నాం అని. ఏంది అదే? ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఎవరు వాళ్ళు? ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్నిసార్లు గెలిచి చూపించారు నీకు? నీ పరుగులో ఉన్నదానికి మినిస్టర్ అది ఇవ్వకుండా కూర్చోబెడుతున్నావు కదా ఇన్నాళ్ళు బట్టి. అయినా సరే నియోజకవర్గాలు గెలుచుకుంటూ వస్తున్నారు కదా. దేవినేని ఉమా నువ్వు మనశ్శాంతికి ఉండనిచ్చేవా 72% పోలవరం కట్టడానికి మొత్తం కూర్చేసి కూర్చున్నాడు అక్కడ. ఇప్పుడేమో ఓడిపోయాడని చెప్పి ఇదే చేస్తే ఆయనే చెప్తున్నాడు, నేను అక్కడ పోలవరం కూర్చేసుకుని కూర్చుంటే ఇక్కడ ఇసుక అంతా వసంత కృష్ణ ప్రసాద్ తోడేశారు అని చెప్తున్నాడు ఆయన. సో ఆయన ఇప్పుడు మళ్ళీ తీసుకురావడానికి ఆయన వ్యతిరేకిస్తున్నారు. విజయవాడలో సుజనా చౌదరి గారు పోటీ చేస్తారని ప్రచారం. ఎవరికి ఉపయోగం అండి? జీవితంలో కౌన్సిలర్ గెలవను పట్టుకొచ్చి వాళ్ళు ఇడ్డమాలోకలు కాబట్టి ఇచ్చుకుంటారు, లేకపోతే తెలుగుదేశం ఈ చెక్క భజన బ్యాచ్ కాబట్టి ఆయన పరిరక్షించుకుంటే వాళ్ళ కర్మ. ఎవడ బాధ్యత? గుడ్ లైజన్ ఉంది, తెలుగుదేశం పార్టీతో గుడ్ లైజన్ ఉంది, భారతీయ జనతా పార్టీతో లైజన్ ఉంది, కాబట్టి హీ మే గెట్ ద టికెట్. తెచ్చుకోమనండి. ఎవరికి కావాలి? ఎవరికి ఉపయోగం? ఆ చిన్నీకి అప్పుడు జ్ఞానోదయం అయితే నీ కడుపు కూడా కొట్టారు చూడు, నిలువెత్తి మనిషి నీ అన్నాను ఉంచుకుంటుగా ఆయనకి కడుపు కొట్టి నీకు కడుపు కొట్టి ఏం బాగుంటారో చూసుకోమనండి. అంతకన్నా ఇంకేం లేదు. వాళ్ళ రాజకీయ ఊరుకోండి సార్, నవ్వుతారండి. కుటుంబాలను చీల్చి కుటుంబానికి 2 ఎత్తాం. పరిటాల రవి గారు మాత్రం జీవితాంతం బతుకున్నంతకాలం పార్టీకి పెద్ద దిక్కు కావాలి. ఇప్పుడేమో శ్రీరామ్ పనికి వచ్చినాడు, బొడ్డోళ్ళు మాత్రం చెప్పేస్తారు శ్రీరామ్కి టికెట్ అని. ఏది ఇద్దరికి టికెట్లు చేశారు పదయాత్రలో. మరి దేనికి? తర్వాత ఇక్కడ మన డోన్లో కూడా సుబ్బారెడ్డి అని ఒక అతన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ ఊరు వెళ్ళి బుగ్గన నీ పైన సుబ్బారెడ్డిని దించుతున్నాను, ఇక్కడ సుబ్బారెడ్డి అనుకుంటా ఇప్పుడు ఆయన దింపుతున్నాడు. ఇప్పుడు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారిని తీసుకొస్తున్నారు. అరవడు స్టార్ట్ అక్కడ. ఆయన దగ్గర రూపాయి లేదు, బోర్మని ఏడుపు, ఉన్న అప్పులే తీర్చుకోలేక చేస్తున్నాను ఆయన పెద్ద ఆయన. అక్కడ ఆ చుట్టుపక్కల మళ్ళీ కే కృష్ణమూర్తి ఇలాంటి వాళ్ళు కనపడరు. వాళ్ళు కనపడలేదులేండి. వాళ్ళు కూడా ఒకటే టికెట్ అంట. వాళ్ళు కూడా పోయిన సార్ 2 టికెట్లు తీసుకుని కంటెస్ట్ చేసినట్టు. సరే వాళ్ళకి కూడా ఒకటే టికెట్ అంటున్నారు. ఒకటి కాకపోతే పావు ఇవ్వమన్నాడు సార్. ఇస్తారు మిగిలిన పావు మాకు లొకేషన్ నిలబడమన్నాడు. అన్ని దగ్గర 2.5 సంవత్సరాలకు రిజైన్ చేయాలంటారు. ఏది చెప్తారు సార్ వాళ్ళు. సరే ఒకటి గుర్తుంచుకోండి, ఈ తగడం క్యాండిడేట్ నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు ఈరోజు లిస్టుతో ఎప్పటి నుంచి ఎలక్షన్ వార్లో ఉండాలి వాళ్ళు 6 నెలల ముందు నుంచి. మీరు తెలుగుదేశం పార్టీని కూటమిని అంత అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా ప్రసాద్ గారు? ఇప్పుడు సార్ ఒకటి, ఇవాళ మీకు సచిన్ టెండూల్కర్ ఇప్పటికీ లివింగ్ గాడ్ అతను క్రికెట్లో. ఇప్పుడు ఇండియన్ క్యాప్టెన్ ఇస్తే ధోనిని మళ్ళీ వికెట్ కీపర్ చేశారు అనుకోండి, ధోనియే క్యాప్టెన్. వాళ్ళ సామర్థ్యం ఎలా కంపేర్ చేస్తారు చెప్తున్నాను అండి. వాళ్ళ సామర్థ్యం, వరల్డ్ కప్లు గెలిచిన ధోని గారు, వరల్డ్ కప్లు సాధించేదాకా రిటైర్ అవ్వని సచిన్ టెండూల్కర్, పోరాట పటిమ నిజంగా చెప్పడానికి మోటివేషన్స్కి చాలా బాగుంటాయి.
అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఇండియన్ కోచ్లు చేసి వాళ్ళతో ప్రేరణ కలిగించాలి. ఇంకా వాళ్ళనే పేడలు కట్టి మ్యాచ్లు ఆడమంటే వాళ్ళు కొడుకు వచ్చాడు కదా, ఎక్కడ సచిన్ కొడుకు వచ్చాడు కదా. అవునండి, ఏం సాధించగలే అలా కదండి. సచిన్ కొడుకు వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు వచ్చాడు కదా. అదే చెప్తా. సచిన్ కొడుకు ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం అన్నాళ్ళు టైం ఉంది కదా. 70 వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాయన అయితే 15 ఏటి నుంచి ప్రయత్నానికి అందరూ కాదు సార్, సఫలీకృతాడు. నేను అదే చెప్తున్నాను సార్. వెన్ యూ మార్క్ ఎ పర్సన్ విత్ హిస్ ఎబిలిటీ అన్న దగ్గర కంపారిజన్ మీరు ఎవరితో ఇస్తున్నారు? సచిన్ టెండూల్కర్ కొడుకు అని ఇస్తున్నారు. బట్ ఇఫ్ యూ అలో హిమ్, రోహన్ గవాస్కర్ ఉన్నాడు, గవాస్కర్ ఎవరు బోదరడ్ బికాస్ ఆ లెగసీతో అతను ఆడించలేదు. అలాగే కపిల్ దేవ్ అలాంటి వాళ్ళ పిల్లలు కానీ లేదా ఎవరన్నా. ఇప్పుడు ఏ ఏరాల్లో ఎవరు తదనంతరం ప్లేయర్స్ ఉన్నారు చెప్పండి? అది క్రికెట్ సార్. కానీ కానీ ఇక్కడ రాజకీయానికి మీకు అదే చెప్తాను. 135 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టిల్ ఈ దేశంలో ఉంది. 42 సంవత్సరాల తెలుగుదేశం. మీరు ఇందులో ఒకటి గమనించండి సార్, మళ్ళీ మీకు చెప్తున్నా. పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఆ స్థాయికి వచ్చేదాకా అక్కడ ఇంకో నాయకుని తయారు చేసుకోలేపారు. యూ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఆవిడ పోటీ సార్ చేస్తారు. మీకు మళ్ళీ సార్ ఇంటమ్మి పోరాటం చేయడం, ఆవిడ నిలబడడం కాదు సార్. ఒక క్యాండిడేట్ రీప్లేస్మెంట్ గురించి చెప్తున్నాను. యు ఆర్ రీప్లేసింగ్ అన్ ఎమ్మెల్యే, నాట్ ద స్టేచర్ ఆఫ్ అ పర్సన్. మీకు అర్థమవుతుంది సార్, నియోజకవర్గం మీద ఆయనకున్నంత పట్టు. సో పరిటాల రవి లాంటి ఇంకో నాయకుడిని మొత్తం జిల్లాలో తయారు చేయలేకపోయారని మీ పాయింట్. ఇప్పుడు మరి పరిశ్రమ అంటారు కదా, మీరు ఎక్కడైనా మీరు యూ నేమ్ ఎనీ కాన్స్టిట్యున్సీ. ఇవాళ అశోక్ గజపతి రాజు గారు ఆయన కూడా రాజకీయ సన్యాసం చేస్తాను అంటున్నాడు. బికాస్ ఒక ఎక్స్పైరీ ప్రోడక్ట్ని ఒక దగ్గర కన్నా టెస్ట్ చేయలేమన్నది స్వగతం అవుతున్న కొంతమంది వ్యక్తులు. కానీ అక్కడ నెక్స్ట్ ఇంట్ లీడర్స్ని ఎవరిని తయారు చేసామంటున్నాను? ఐదర్ అశోక్ గజపతి రాజు గారి పరంగా కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ పరంగానే